దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన అంశమును మీ ముందు పెడుతున్నాను. అదేంటి అంటే, నోటికి మధురం, కడుపుకు చేదు. ఇదేమి, ఎందుకు ఇలా జరిగింది? ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మీకు వివరించాలని ఆశిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంచి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు నేను చదువుతున్నాను. మరియు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఈ గ్రంథము నాకు తినిపించెను. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవిచ్చాను. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ఏంటంటే, మనుషులకు తన హృదయంలో ఉన్న విషయాలు సులువుగా అర్థమవ్వాలి అంటే, ఎక్కువగా సూచిక లేకపోతే ఒక వస్తువు పోలిన విషయాన్ని తీసుకొని మాట్లాడుతూ మనను ఆయన ఏ రీతిగా మనకు అర్థమవుతాడో అది చెప్పడానికి ఇలాంటి సూచికప్రాయమైన, ఉపమాన అలంకారమైన కొన్ని సంగతులను మనకు చెప్తూ ఉంటాడు. నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించము అంటే, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథాన్ని భక్షించు. నేను నోరు తెరవగా ఆయన ఈ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడు నేర్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని నీ కడుపు నింపుకునమని నాతో సెలవీయగా నేను భక్షించి తిని. గ్రంథాన్ని ఎలా మనం భక్షిస్తాం? ఈ పేపర్స్ కదా, ఎలా తినగలుగుతాం? అసంభవం, తినలేం. తినే పదార్థం అయితే తింటాం, కానీ దాని అర్థం ఏంటంటే, దీనిలో ఉన్న విషయాలను భక్షించు అంటే చదువు. దేవుని విషయాలు మనం చదివినప్పుడు ఆ వాక్యాలు మనం తినుచున్నాము అని అర్థం. ఇలా పుస్తకంగా మనం తినలేం కదా. నేను ఇచ్చుచున్న ఈ గ్రంథాన్ని తినుము, ఆయన నాకు తినిపించెను. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని విషయాలు తెలుసుకోవడం, అవగాహనలోకి రావడం, దేవుని సత్యాల్లో మనము ఎరిగి జీవించటం, ఇటువంటి భావయుక్తమైన సత్యాలు మనకు వెల్లడి అవుతాయి. నేనిచ్చుచున్న ఈ గ్రంథాన్ని భక్షించు, ఆహారంగా తీసుకో. దేవుని మాటలను మనం చదివి ధ్యానం చేస్తున్నప్పుడు అవి ఆహారంగా మనకు శక్తినిస్తాయి, బలమిస్తాయి. నేను ఇచ్చుచున్న ఈ గ్రంథాన్ని భక్షించు, ఆహారంగా తీసుకో. అలాగూ నేను తిన్నాను, భక్షించాను. అవి నా నోటికి
తేనె వలె మధురముగా ఉండేను, నోటికి మధురంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన గ్రంథం అంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయి? నోటికి మధురంగా ఉన్నాయి. కొద్దిగా మిమ్మల్ని ఇంకో మెట్టుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. 19వ కీర్తన 9-10 వాక్యాలు నేను చదువుతున్నాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. యెహోవా యందైన భయం పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. దేవుని మాటలు భక్షించినప్పుడు నా నోటికి తేనె వలె మధురంగా ఉన్నాయని హెచ్కేఎల్ గారి యొక్క సాక్ష్యం. అంటే దేవుని మాటలు మనకు మధురంగా ఉంటాయి. ఇక్కడ దానికంటే జుంటె తేనె దారుల కంటే ఆ మధురం కంటే, ఆ తేనె తాగినప్పుడు ఎంత మధురంగా ఉంటుంది, దానికంటే యెహోవా యందైన భయం. రెండవది, యెహోవా యందైన భయం పవిత్రమైనది. రెండవది, ఆయన న్యాయ విధులు సత్యమైనవి. జుంటె తేనె దారుల కంటే ఇవి ఇంకా మధురమైనవట. విస్తారమైన బంగారు కంటే, మేలిమి బంగారు కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. యెహోవా యందైన భయం పవిత్రమైనది. రెండవది, ఆయన న్యాయ విధులు సత్యమైనవి. ఈరోజు ఏంటి మన నోటికి మధురమైనవి? దేవుని వాక్కులు. ఏ వాక్కులు? యెహోవా యందైన భయము పవిత్రమైనవి. రెండవది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. బంగారు కంటే, మేలిమి బంగారు కంటే, తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. ఆయన ఇచ్చే పవిత్ర జీవితం, ఆయన మన ఎడల జరిగించే న్యాయ విధులు, అవి ఎంతో మధురమైనవి. ఈరోజు దేవుని యొక్క వాక్యం అది సత్యం. ఆయన న్యాయ విధులు సత్యమైనవి. ఆయన యందైన భయం పవిత్రమైనది. ఆ పవిత్రమైన ఆ జీవితం, న్యాయమైన సత్యమైన ఆ జీవితం మేలిమి బంగారు కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైనది. ఇంకా కొన్ని మాటలు మనం చదువుతాం. 119వ కీర్తన 103వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇటువంటి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు, దేవుని గురించి తెలియజేసే వాక్యాలు మనం చదువుతున్నప్పుడు, అవి తేనె కంటే మధురంగా ఉంటాయి. ఎందుకంటే మన జీవితం అర్థవంతంగా ఉండాలి. ఇతరులకు చూచేటప్పుడు మన జీవితం సౌందర్యంగా ఉండాలి.
మన నడక పడక, మన తీరు తెన్నులు, మన ఆలోచనలు, మన యొక్క జీవితం ఇతరులు వినేటప్పుడు, మనల గురించి వారు ఆలోచన చేసేటప్పుడు, దేవుడు ఏ రీతిగా తన వాక్యంలో రాసిపెట్టాడో, యెహోవా యందైన భయం పవిత్రమైనది, ఆయన న్యాయ విధులు సత్యమైనవి. ఆ రెండు మనలో ఉన్నప్పుడు మన జీవితం కూడా మధురంగా ఉంటాయి. నయోమి, నేను పేరు తగినట్టుగా మధురంగా నేను జీవించాను. నయోమి అంటే నా మధురం, కానీ నేను ఇప్పుడు చేదుగా మారిపోయాను. నన్ను నయోమి అని పిలవద్దు, నా జీవితం చేదుగా ఉంది. కారణం, ఈ రెండిటికి వ్యతిరేకంగా జీవించింది నయోమి. దేవుని భయం లేకుండా, రెండవది దేవుని న్యాయ విధులు పాటించకుండా, అందరూ బెత్లెహేము అనబడి రొట్టెల ఇంటిలో ఉంటే వీరు మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయి ఆమె భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులను పోగొట్టుకుంది. నేను రిక్తురాలిగా వచ్చాను, నేను సమస్తమును కలిగి ఉన్నాను, నేను ఇప్పుడు రిక్తురాలని, నేను యెహోవా దృష్టికి చేదైపోయాను. మనం ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి జీవిస్తామో, దేవుని న్యాయ విధులు కలిగి మనం జీవిస్తామో, మన జీవితం కూడా మధురంగా ఉంటుంది. అందరూ మన గురించి మధురంగా చెప్పుకుంటారు. ఇలా కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు మరొక వాక్యాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నది. దేవుని మాటలు ఎప్పుడు చదివి ధ్యానం చేస్తామో అవి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తాయి. అదే జుంటె తేనె కంటే మధురమైన జీవితం. దేవుని మాటల ప్రకారంగా ఎవరు జీవిస్తే వారి జీవితాలు జుంటె తేనె కంటే మధురంగా వారి జీవితాలను దేవుడు చేస్తాడు. నిరాశలో మనం ఒక నిరీక్షణ కలిగి మనం జీవించాలి. మన జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే చేదుగా ఉన్న మన జీవితాలను, చెడిపోయిన మన జీవితాలను మధురంగా మారుస్తాడు. చచ్చిన మన జీవితాలకు జీవం పోస్తాడు. ఇక బ్రతుకు ఎందుకులే అనుకున్న మన జీవితాలకు మన బ్రతుకును పొడిగిస్తాడు. అనేకులకు సాక్షాత్కరంగా మన జీవితాన్ని మార్చివేస్తాడు. సణిగిన మన జీవితాల గురించి వారికి ఒక మాదిరికరమైన మన జీవితాన్ని మార్చగలడు. ఈరోజు ఆ మాటలు మనం చదువుకున్నప్పుడు, ఆ మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితాలు మధురంగా మార్చబడతాయని ఈ మాటలు మనం చదువుకున్నా. ఎవరైనా నేను గురించి మంచిగా విన్నప్పుడు వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఒకప్పుడు నిష్ప్రయోజకుడును, కానీ ఇప్పుడు నేను ప్రయోజనకారుణ్ణి. పూర్వం నేను దోషకుడు, హింసకుడు, హానికరుడును. ఒకప్పుడు నేను భయంకరుడును, ఇప్పుడు ప్రభు పరిచర్యలో నేను సాగుచున్నానని పౌలు గారు తన సాక్ష్యాన్ని వ్యక్తపరిచాడు. చేదుగా ఉన్న మన జీవితాలను మధురంగా మార్చడానికి కారణం
దేవుని యందైన భయం, ఆ భయం పవిత్రతకు మనల్ని తీసుకెళ్తుంది. దేవుని యొక్క న్యాయ విధులు మన జీవితాన్ని సత్యవంతంగా మార్చివేస్తుంది. ఈరోజు చాలామంది అనేకుల సాక్ష్య జీవితాలు, వారి జీవితాలను చూస్తున్నప్పుడు మధురంగా ఉన్నాయి. చచ్చిపోవలసిన నా జీవితాన్ని దేవుడు బతికించుకొని తన సేవలో వాడుకుంటున్నాడని ఎన్నో సాక్ష్యాలు. పూర్వం నా జీవితం సరిగా ఉండేది కాదు, అన్ని పాప సంబంధమైన జీవితాల్లో ఉన్న నా జీవితాన్ని దేవుడు మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. నేను మారను అనుకున్నాను, దేవుడు మార్చివేశాడు. కారణం దేవుని వాక్యం. ఆ వాక్యాలు విన్నాను. ఆ వాక్యాలు విన్న తర్వాత, చదివి ధ్యానం చేసిన తర్వాత నా జీవితం మధురంగా మార్చబడింది. ఎన్ని సాక్ష్యాలు. బోధిగంతముల వరకు నా కొరకు మీరు సాక్షులుగా జీవించమని ప్రభువు చెప్పినప్పుడు ఎంతోమంది జీవితాలు ఈనాడు మధురంగా మార్చబడ్డాయి. అవును, ఆయన ఇచ్చుచున్న గ్రంథాన్ని నేను భక్షించి తిని, అది నా నోటికి అంటే తేనె దారల కంటే మధురంగా ఉంది. కారణం, ఆ గ్రంథంలో ఉన్న మాటలు నా జీవితాన్ని మార్చివేశాయి. బ్రదర్ భక్సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, వారి సాక్ష్య జీవితాన్ని నేను చదువుకున్నప్పుడు వారిని ఇద్దరిని మార్చింది ఒక వాక్యం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్న మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో ఆ మాట వారి జీవితాలను మార్చివేసింది. అలాగే ఆచార్య ఆర్ఆర్ మూర్తి గారు కూడా ఈ మాట చదివి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరణకాల పర్యంతరం డబ్బు మీద కానీ ఎటువంటి ఆశలు లేకుండా ఆచార్య ఆర్ఆర్ మూర్తి గారు మన ఎదుట ఒక బలమైన సాక్షిగా జీవించారు. వారి జీవితాలు వింటున్నప్పుడు జుంటి తేనె కంటే మధురంగా ఉంటాయి. బ్రదర్ భక్సింగ్ గారి జీవితం మధురంగా ఉంటుంది. సాధు సుందర్ సింగ్ గారి జీవితం మధురంగా ఉంటాయి. వారి పుస్తకాలు చదువుతున్నప్పుడు అంటే ఆ పుస్తకాలను మనం తింటున్నట్టు అన్నమాట, భక్షిస్తున్నట్టు. ఆ భక్షించిన తర్వాత, చదివిన తర్వాత తేలిన ఫలితం ఏంటంటే వారి జీవితంలో మధురమైన కార్యాలు, ప్రభువు చేసిన కార్యాలు మనం విని సంతోషిస్తాం. అయితే మరొక విచారకమైన సంగతి ఏంటంటే, నోటికి మధురం దేవుని వాక్యం, అయితే కడుపుకు చేదు. ఏంటి కడుపుకు చేదేంటి? నోటికి తీపి, నోటికి మధురం, కడుపుకు చేదు అన్న మాట నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వాక్యాలు నేను చదువుతున్నాను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్ని పుస్తకము నాకిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్ని పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. ఇక్కడ ఏజ్కెల్ గారు ఏ రీతిగా ఆయన నాకు ఇచ్చిన ఆ యొక్క గ్రంథాన్ని నేను భక్షించినప్పుడు అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది అని చెప్పినట్టు మనం చదువుకున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా
పరిశుద్ధ యోహాను గారు కూడా చెప్తున్నారు. నేను ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని నేను తీసుకొని తిన్నాను. నా నోటికి అది తేనెగా, మధురంగా ఉంది, తీపిగా ఉంది. అయితే నా కడుపుకు చేదుగా ఉంది. నా కడుపుకు చేదుగా ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, రక్షణ పొందిన దేవుని పిల్లలంగా ఉన్న మనం ఎదుటివారు నావలే మారాలని మనం కోరుకుంటాం. వారికి దేవుని సత్యాలు చెప్తాం. అయితే దేవుడు అటువంటి వారి మీదకి తీరుస్తున్న తీర్పులు, న్యాయ విధులు మన కడుపు కోతగా మిగులుతున్నాయి. కడుపును పుట్టిన వాడి రక్షణ పొందకపోతే వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతే, అలా చనిపోయినప్పుడు మన కడుపులో చేదు వార్త, వాడు నరకానికి వెళ్ళిపోతాడే, మారు మనసు పొందలేదే, బాప్తిస్మం తీసుకోలేదే, నా భర్త నా వలే ఉండాలని ఎన్నోసార్లు కోరుకున్నాను, ఏ రోజు కూడా నాతో పడి మందిరానికి రాలేదు, ఎన్నోసార్లు చెప్పాను అవి మానుకోమని, కానీ అతడు చనిపోయాడు. ఏమాత్రం పాప కార్యములో మానక, చెప్పిన మాట వినక అతడు చనిపోయాడే. దేవుడు తీర్పించే విధులను బట్టి అది, ఆ మాటలు దేవుడు తెచ్చే న్యాయ విధులు, అవి సత్యమైనవి. ఆ న్యాయ విధులు వింటుంటే కడుపులో బాధ, కడుపులో వేదన. నా స్వజనాంగం మారకపోతే, మార్పులోనికి రాకపోతే కడుపు కోత. నా కడుపును పుట్టిన నా బిడ్డలే మార్పులోనికి రాకపోతే, వారు అలాగా మరణిస్తే కడుపులో చేదు, కడుపులో వేదన. మన రక్త సంబంధికులు, మన స్నేహితులు ఎంతగా వాక్యం చెప్పినా, దైవ సేవకుల చేత ప్రత్యేకమైన సందేశాలు వినిపించిన వారు మార్పు లేకపోతే, దేవుడు తీర్చే తీర్పులు మనకు తెలుసు. ఆయన తీర్చే తీర్పులు, న్యాయ విధులు మనం చదువుకున్నప్పుడు, దేవుడు పాపాత్ములపై దేవుడు జరిగిస్తున్న తీర్పులు, ఏ వాక్యం మన నోటికి తీపిగా ఉన్నదో అదే వాక్యం మన కడుపులో వేదన కలిగిస్తుంది. అయ్యో, నా వారు ఇంకా రక్షణ పొందలేకపోతున్నారే, నా వారు ఇంకా రక్షణ పొందలేకపోతున్నారే, నా కడుపున పుట్టిన బిడ్డలు ఇంకా మారలేకపోతున్నారనే కడుపు కోత, కడుపులో చేదు అంటే బాధ. నేను కొన్ని మాటలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యంలో, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును, ఇది యెహోవా వాక్కు. అతని గురించి నా కడుపులో వేదనగా ఉన్నది. ఎఫ్రాయిము తిప్పి వేయబడిన అప్పము లాంటి వాడుగా, దేవునికి లోబడనొరని వానిగా, అతని గురించి నా కడుపులో వేదనగా ఉన్నది. ఈరోజు మాట వినని పిల్లలు, మాట వినని అనేక మంది స్వజనాంగం, స్నేహితులు, బంధువులు అనేక మంది మాట వినక, దేవుని మాటకు లోబడక, ఎన్ని మార్లు చెప్పిన అదే క్రియలు, ఎన్నిసార్లు చెప్పిన అవే పనులు. మారని ప్రజల గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎఫ్రాయిమును గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది.
అనేక మంది తల్లులు బిడ్డల విషయమై కడుపు కోత. వారు మార్పులోనికి రాకపోతే కన్న తల్లులు తల్లడిల్లిపోతూ ఉంటారు, తండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. అవును, మార్పులేని ఆ ప్రజల దగ్గర ఆయన ప్రవచనాలు చెప్పి వాక్యాలు చెప్పి నా జనులలో హతమైన వారిని గూర్చి చాలా మంది హతులైపోయారు. దేవుని ఉగ్రతకు హతులైపోయారు. హతులైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహములనై ఉన్నారు. మార్పు చెందిన వారి విషయమై భక్తులకు కడుపు కోత ఉంటుంది, కడుపులో వేదన ఉంటుంది. ఈరోజు నోటికి మధురమైన వాక్యాలు దేవుడు మనకు తినిపిస్తున్నప్పుడు మనము రక్షణ ఆనందం కలిగిన వారమై ఆ వాక్యాలను బట్టి మన జీవితాలు ఎంతో ఆనందకరంగా ఉన్నప్పుడు మన స్వజనుల కొరకు మనం ప్రార్థించిన వాళ్ళు ఇంకా మార్పులోనికి రాక హతులైనప్పుడు, వారి జీవితాలు ముగిసినప్పుడు కడుపులో మనోవేదన, కడుపులో వేదన మిగిలిపోతుంది. మళ్ళీ ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యంలో నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకుని నేను దాన్ని సహించుతును. అవును, దైవ సేవకులు ఎంతో భారం కలిగి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మారినట్టుగా ఉంటారు. కానీ వారు చేసే కార్యాలను బట్టి చూస్తూ ఉంటే, వారి గురించి అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటే, బాప్తిసం తీసుకున్నారు కానీ ప్రయోజనం ఏమిటండి? ప్రభు చెప్పాడు యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 31వ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుడు కూడా చాలా విచారం కలిగి ఈ మాట చెప్పాడు. 33వ అధ్యాయం 31వ వాక్యం, నా జనులు రాతగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుతురు గాని వారి హృదయమును లాభమును అపేక్షించుచున్నది. తాదగిన విధముగా వచ్చి కూర్చుంటారు, వాక్యం వింటారు, ప్రేమను కనపరిచినట్టుగా ఉంటారు, కానీ వారి హృదయం లాభమును అపేక్షిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నేను ఇచ్చిన ఈ గ్రంథాన్ని భక్షించు అన్నప్పుడు భక్తులైన వారు ఆ గ్రంథాన్ని చదివి ధ్యానం చేస్తున్నప్పుడు వారి జీవితాలను మార్పులోనికి వచ్చినప్పుడు వారి జీవితాలు జుంటె తేనె వలె మధురంగా మారి వారికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించినప్పుడు, ఇంకా మార్పు లేని వారిని చూసినప్పుడు కడుపులో కోత, కడుపులో మనోవేదన, అది నోటికి మధురం కడుపుకు చేదు. నోటికి మధురం మన జీవితాన్ని మార్చిన దేవుని వాక్యం, కడుపులో చేదు ఇంకా మార్పులోనికి రాకుండగా, మారు మనసు పొందకుండగా చనిపోయిన వారి జీవితాన్ని గురించి, వారు నిత్య నరకానికి వెళుతున్నారే అని కడుపులో వేదన. ఈరోజు దేవునికి దుఃఖం తెచ్చిపెట్టకు, దైవ సేవకులకు దుఃఖం తెచ్చిపెట్టకు, తల్లిదండ్రులకు దుఃఖం తెచ్చిపెట్టకు. నీ జీవితం చుంటి తినే దారుల కంటే
మధురంగా మారిపోవాలి. యెహోవా యందైన భయం పవిత్రమైనది. ఆయన న్యాయ విధులు అవి సత్యమైనవి. అవి బంగారు కంటే, మేలిమి బంగారు కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనవి. కనుక కడుపు కోత ఎవరికి మిగిల్చకుండా, నీ విషయమై ఎవరు బాధపడకుండా సంతోషించినట్లు, ఆనందించున్నట్లు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో మీరందరూ ఈ వాక్యాన్ని బట్టి నీ కోసం, నా కోసం, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆ వాక్యము నమ్మదగినది, అంగీకారమునకు యోగ్యమైనది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి పాపములను తీసివేయడానికి, పాపములను క్షమించడానికి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, యోగ్యమైన వాడు. ఆయన రక్తం మన పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనము పాపానికి అమ్మివేయబడినప్పుడు ఆ రుణపత్రాన్ని ఎత్తివేయడానికి తన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించి పాప క్షమాపణ, విమోచనము అనుగ్రహించిన రక్షణ ప్రదాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించిన ఈ వాక్యం నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని ప్రభు చెప్పాడు. ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి పాపిని క్షమించడానికి, ప్రతి పాపి యొక్క పాపము నుండి తీసివేయడానికి ప్రభువారు ఒక్కళ్ళే యోగ్యమైన వాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం, పాపులను క్షమించి పాప క్షమాపణ అనుగ్రహించడానికి మనుష్య కుమారుడుగా వచ్చిన యేసు ప్రభుల వారికి మాత్రమే అధికారం ఉంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంది. పాప క్షమాపణ ఈ భూమి మీద మనిషి కుమారునికి ఎందుకు ఇయ్యబడింది అంటే, ఆయన రక్త ప్రోక్షణం సిలువలో మన కొరకు ఆయన చిందించాడు. చిందించబడిన ఆ రక్తంలో మన పాపాలు కడుగబడి మనము జుంటె తేనె కంటే మధురంగా మన జీవితాలను మార్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చెడిన జీవితాలను బాగు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ లోకంలో చాలా మంది పాపులు పరిశుద్ధులుగా మారుతున్నారు యేసు ప్రభు వారి ద్వారా. అదే వినేవారికి, చూచేవారికి మధురంగా వారి జీవితాలు మార్చింది ఎవరు? యేసు ప్రభు వారు. అంటే ఈ లేఖనాలు బోధిస్తున్నప్పుడు, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు అవి మన నోటికి జుంటె తేనె దారల కన్నా మధురంగా యేసు ప్రభు వారు మన జీవితాన్ని మార్చడానికి లోకానికి ఆయన వచ్చాడు. లోకంలో రాజ్యాలు జయిస్తున్నారు, ఆస్తిపాస్తులను సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు, బిరుదులను సంపాదిస్తున్నారు, అత్యున్నతమైన స్థలాలలో అధిగమించి పదవులను అలంకరిస్తున్నారు. కానీ నీచమైన వారిని, దేనికి పనికిరాని అణగారిన వారిని, అజ్ఞానులను, అటువంటి దౌర్భాగ్యమైన జీవితాల్లో జీవించు పాపాత్ములను మార్చడానికి ఎవరైనా ఈ లోకానికి వచ్చారా అంటే వచ్చింది ఏకైక దేవుడు, ఆయనే నజరేయుడని యేసు. ఏ వాక్యం మన నోటికి జుట్టుతేనే మధురంగా మారిందో ఆ వాక్యమే యేసు అని లేఖనంలో ఉంది.
అవును, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాను. ఎందుకు ఆ వాక్యం యేసు అనే శరీరధారిగా లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను మార్చడానికి, పాపులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా చేయడానికి. ఈ వాక్యమే కదా మధురమైనది. ఈ వాక్యమే కదా మన జీవితాన్ని మధురంగా మార్చింది. అవును, అయితే ఇంకా ఇంకా ప్రభువారిని గురించి తెలుసుకొని కూడా ఆయనకి ఇష్టలుగా జీవించలేని వారి గురించి మనకు బాధగా ఉంది. కారణం ఏంటంటే పరిపూర్ణంగా జీవించలేకపోతున్నారే, పరిపూర్ణమైన విశ్వాసంలో కొనసాగలేకపోతున్నారే. ప్రభువు ఏడ్చాడు, ఇస్కరియోతు యూదా గురించి ఏడ్చాడు. వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేదని ఏడ్చాడు. ఎందుకని? శిష్యులలో ఒక శిష్యుడిగా చేరి చివరికి స్వామి ద్రోహంగా 30 వెండి నాణ్యాలకు అమ్మివేసిన ఒక ద్రోహిగా, దొంగగా మిగిలిపోయాడు. మనశ్శాంతి లేక ఉరి వేసుకొని కింద పడి పొట్ట పగిలి పేగులు పగిలి బయటకు వచ్చి ఘోరంగా చనిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు ఏడుస్తున్నాడట. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 41వ వాక్యంలో ఆయన యెరూషలేము పట్టణం వైపు చూచి ఆయన ఏడుస్తున్నాడు. ఈనాడైనా ఈ సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు అని ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు కడుపు కోత మిగిలిస్తున్నారు చెప్పే దైవ సేవకులకు, ఆ వాక్కులు అందించిన దేవునికి, కని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తులకు, తల్లిదండ్రులకు కడుపు కోత. నోటికి తీపిగా మధురంగా ఉన్న ఆ వాక్యాలు ఎవరి జీవితాన్ని మధురంగా మారుస్తుందో వారు సమాజానికి, సంఘానికి మధురంగా ఉంటారు. అలా కాకుండా సంఘానికి వ్యతిరేకంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుతున్నప్పుడు, నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా విచారపడ్డాను. పౌలు గారు కూడా ఏడుస్తున్నాడట. ఎవరి గురించి ఏడుస్తున్నాడు? నేను చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వాక్యాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు శిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. వారు ఎవరు? సంఘములో ఉండి బయటికి వెళ్ళిన వారు, సంఘములో రక్షణ పొంది రక్షణలో నిలవని వారు, బయటికి వెళ్ళి క్రీస్తుకు విరోధులుగా తయారైన వారు. వారి గురించి చేదైన అనుభవం సంఘానికి మిగిలిపోయి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వాక్యాలు. నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిని కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. కనుక కడుపులో చేదు ఏంటి అంటే, అనేకులు సంఘం వెలుపటికి వెళ్ళిపోయి సంఘానికి శత్రువులుగా, సంఘానికి విరోధులుగా,
వ్యతిరేకులుగా పనిచేస్తున్నారు. శిలువకు శత్రువుల గురించి నేను ఇప్పుడు ఏడ్చుచున్నాను. దేవుడు దుఃఖపడుతున్నాడట. ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభువారు ఏడ్చాడు కదా. అలాగే యెరూషలేములో ఉన్న యూదుల గురించి ఏడ్చాడు కదా. మనం కూడా మార్పు చెందని అనేక మంది గురించి బాధపడుతున్నప్పుడు అది కడుపులో బాధ, అది చేదైన అనుభవం. మనం చేసేది ఏమీ లేదు. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. లోకము, లోక ఆశలు వారిని ఆకర్షిస్తూ ఉన్నాయి. దాని నుంచి అగ్నిలో నుండి లాగినట్టుగా మనము ప్రార్థన చేద్దాం. మరో వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు షాలోమ్. మే గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.